భర్త లేని లోటు తీరదు. నా భర్త పేరు రాకేష్ అండి. రాకేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పి మూలపేట వెళ్ళాడు. అంత్యక్రియలు జరిగించడానికని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నా భర్తని దారుణ హత్యకు గురి చేశారండి. పూర్తిగా చంపేశారు. పొడి చేసి చంపేశారు. మా మరిది గారు వాళ్ళని, మా బావగారిని వీళ్ళందరినీ కూడా శుభ్రంగా ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళి కొట్టేసి నా భర్తనైతే ప్రాణం లేకుండా తీసేశారండి మొత్తానికి. నా భర్తను చంపేశారు. నాకు చాలా కఠినమైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నానండి. చాలా కఠినంగా ఉండాలి. నాకు నా భర్త తప్ప నాకు ఏ ఆధారం లేదండి. నాకు ఒక చంటి పిల్ల, 2 సంవత్సరాల పాప. ప్రభుత్వ పూర్వకంగా ఏదైనా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. నాకు నా బిడ్డకి. నా భర్త తప్ప నాకు ఏ ఆధారం లేదండి. నా బిడ్డకి నాకు న్యాయం జరిగించాలని నేను కోరుకుంటున్నాను. నా భర్త లేని లోటుని ఎవరు తీర్చలేరు. నా భర్త ప్రభుత్వ పూర్వకంగా ఏదైనా న్యాయం జరిగించాలని నేను కోరుకుంటున్నానండి. బాబు మా కొడుకులు తీసుకొని మా అక్క కొడుకుల్ని మా కొడుకుల్ని తీసుకొని మా సనమ్మ చచ్చిపోయిందని వెళ్ళాం బాబు. అక్కడ కక్ష కట్టుకొని కత్తులతో పొడి చేశారు బాబు. నా అక్క కొడుకుని, నా పిల్లల్ని, నా తమ్ముడిని, నా కొడుకులు ముగ్గురిని అందరినీ మట్టిలో దొర్లించి కుమ్మేసి నా కొడుకుని పక్క తీసిపోయి 20 మంది కలిపి కదలకుండా పట్టుకుని ఒక వ్యక్తిని బాబు. 20 మంది కలిసి ఒక వ్యక్తిని 40 మంది 50 మంది మూలపేటల వాళ్ళందరూ దాడి చేశారు నా పిల్లల మీద, నా తమ్ముడి మీద, నా కొడుకులు ముగ్గురు. దేనికోసం ఎందుకోసం చేశారు? నా యొక్క కొడుకు నా చెల్లెలు కూతుర్ని ఏడిపించినందుకు. నా చెల్లెలు కూతురు 16 ఏళ్ళ అమ్మాయి. 16 ఏళ్ళ అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు దాడి చేశారండి. ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏడిపిస్తున్నారని నా కొడుకు అడిగాడని చంపేశారండి. నిర్దాక్షిణ్యంగా అడిగాడని 10 నిమిషాల్లో నీ పని చెప్తానని సమాధుల కాడికి మా సనామని తీసుకెళ్తే సమాధుల కాడ ఇంకా సమాధి అవ్వకుండా పక్కకు లాక్కుపోయి నా కొడుకుని పొడి చేశారండి. 20 మంది దాడి చేసి. అంటే ఆ ఊర్లో చాలా మంది పెద్దలు ఉంటారు, చాలా మంది నాయకులు ఉంటారు. వాళ్ళేం పెద్దల బతిమాలుకున్నామండి. ఏంటి మాకు తెలియదండి ఈ విషయం. ఎలా చంపుతారని మాకు తెలదు. మాకు ఏ గొడవలు లేవు. అక్కడ చెల్లిని నడిపిస్తున్నారు, న్యాయం కోసం అడిగడానికి వెళ్తే చంపేశారు. న్యాయం కోసం అడగనాకి కూడా ఎవరి దగ్గరికి అక్కడ ఎక్కువ ఏమీ జరగలేదండి. అమ్మాయి చుట్టూ తిరిగి అమ్మాయిని ఏడిపింతుంటే బండి మీద అక్కడే అమ్మాయి తండ్రి నా కొడుకు నా చెల్లిని ఎందుకు ఏడిపింటున్నారని అడిగినందుకు నువ్వు ఎవడవరా అన్నారంట. నా చెల్లిని ఎందుకు ఏడిపింటున్నారా మీరు అని అంటే మా ఇష్టం రా, మా ఊరు ఇది, మా ఊరు వచ్చా, నువ్వు 10 నిమిషాల నీ పని చెప్తాను అనేసి సమాధుల కాడికి వెళ్ళేదాకా ఆగి సమాధుల కాడ అయితే ఇంకెవ్వడం ఉండరని. అంటే గతంలో కక్షలు ఏమైనా ఉన్నాయి? అంత దారుణంగా ఏ కక్షలు లేవండి. కక్షలు ఉంటే మేము ఎందుకు వస్తాం అక్కడికి? గొడవ ఉందని మాకు తెలిస్తే మేము ఎందుకు అప్పగించు. మీ అబ్బాయికి ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా అబ్బాయికి ప్రాణానికి ప్రాణం కావాలి. నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపారు. నా కొడుకు ఏ తప్పు చేయకుండా చంపారు కాబట్టి నా కొడుకు 20 మంది చంపారు. 20 మందికి అందరినీ చంపమని అడగము. ముగ్గురు అక్కడ వడ్డీ అప్పారావు కొడుకు, ఇంకా జైల్లో ఇంకా ముగ్గురు ఉన్నారు స్టేషన్ లో. వాళ్ళు కావాలి మాకు. ఆ దాడి చేసిన వాళ్ళు అందరూ చెప్పండి. ఎత్తి పిల్లపోతే గాలించేస్తున్నారు. 30 సంవత్సరాలు కుర్రాడు పోయాడు. అమ్మ సమాధానికి వెళ్తే చంపేశారు. కాశీ సమాధానికి వెళ్తే ఏ ప్రభుత్వం లేదా? ఒక అధికారం రావాలి కదా.